तत्तदिदस्य पौंस्यं गृणीमसि अस्य त्रातुरवृकस्य मेल्हुषः यः पार्थिवानिद्रिभिर्द्विगामभिः रुरुक्रमश्चोरुगायाय जीवसे. దీనికి అర్థం ఏమిటంటే తత్ ప్లస్ ఇత్ అంటే ఆయా విధములై ఈ విధముగా దిగివచ్చిన అస్య వీని యొక్క విష్ణు యొక్క పౌంస్యం అంటే పుంస్త్వమును గృణీమసి గ్రహింపదగిన గ్రహింపదగిన దానినిగా త్రాతు రక్షకుడైన ఇవస్య సూర్యుని యొక్క అవక్రస్య అంటే వక్రమార్గము లేని వాని యొక్క పౌంస్యం పుంస్త్వమును మేల్హుష స్తోత్రము చేయుచున్నాను. యహ ఎవడు పార్థివాని పృథివీ రేణువులను త్రిభిః మూడు విధములైన ఇద్విగామభిః ఈ విధములైన గమనముల చేత ఉరుక్రమిష్టః అంటే వేగములే ఉత్తమ మార్గములుగా గల ఉరుగాయ వేగ గమనములే గానముగా గలవాని కొరకు జీవసే జీవితము కొరకు. వేగము అంటే ఒక మాట చెప్తాను. దైవాన్ని మనం ప్రార్థించేటప్పుడు మనం ఏమని ప్రార్థిస్తాం? ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి, నాకు ఈ కోరిక తీర్చు, లేదా నేను ఎగ్జామ్ పాస్ అయ్యేటట్టు చెయ్యి, ఇలా మనం కోరుతాం. కానీ మనకు భాగవతంలో ఇచ్చింది ఏమిటంటే, కోరికకి మీరు ఎప్పుడైనా సరే అంటే కోరిక లేని స్థితికి వెళ్ళాలి, అదంతా అది వేరే, అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకున్నాం. కానీ కోరికలు మనం కోరుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏమని కోరుకోవాలంటే అతి తొందరగా, అతి వేగముగా, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్ ఇమీడియట్లీ అన్నటువంటిది మనం యాడ్ చేసుకోవాలి. దానికి మనం ఏదైనా నాకు కష్టాలు లేకుండా చెయ్యి, ఎప్పటికీ టు ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఎక్స్టెంట్ అన్నట్టుగా కోరుకోవాలని చెప్పి మనకు భాగవతంలో ఇచ్చేశారు. అందుగురించి సో మనం వేగముగా నాకు ఈ కష్టాలు తొలగేటట్టు చెయ్యి అన్నటువంటిది మనం కోరచ్చు. అట్లా కోరాలి. కనుక అంటే మనం జనరల్గా మనం కోరిక ఎలా కోరుతామంటే, నేను ఈ కష్టాల నుంచి బయటపడేటట్టు చెయ్యి, లేదా నాకు ఇబ్బంది తొలగేటట్టు చెయ్యి, ఇలా మనం కోరుతాం. దానికి వేగం అన్నటువంటిది ఒకటి యాడ్ చేయండి. అది సో అదొకటి నేను ఇక్కడ వేగం దగ్గరికి అది గుర్తు చెప్తాను. తాత్పర్యం దీనికి ఏంటంటే, తాత్పర్యం ఆయా విధములైన ఇంద్రా విష్ణువుల పుంస్త్వమే ఈ విధమైన జీవుని జీవత్వముగా గ్రహించి స్థుతించుచున్నాను. ఎవరు ఆయా విధములైన పైన చెప్పారు కదా, ఇంద్రా విష్ణువులు ఏ విధంగా మనం, కనుక ఆ విధములైన అంటే మనకి సోమరసం నుంచి దిగి వచ్చినటువంటిది. కనుక ఆయా విధములైన ఇంద్రా విష్ణువుల పుంస్త్వమే ఈ విధమైన జీవుని జీవత్వముగా గ్రహించి స్థుతించుచున్నాను. జీవునిలో జీవత్వము, జీవుడు ఉన్నాడు, జీవుడిలో జీవత్వము అన్నటువంటిది ఒకటి ఉంది. జీవత్వము అన్నటువంటిది ఉంది కాబట్టి వాడు జీవుడు అయ్యాడు. జీవత్వము అంటే వాడిలో ఉన్నటువంటి ప్రాణము, లేదా వాడిలో ఉన్నటువంటి అహంకారము. జీవత్వము అంటే అహంకారము అంటే ఈగో, ఇంగ్లీష్లో ఈగో. అహంకారం అంటే నేనున్నాను ఎక్కడ తెలియబడుతుందో దాన్ని జీవత్వము అని అన్నారు. కనుక ఆ జీవత్వమును విష్ణువుగా తెలుసుకోండి
వాడు ఎగ్జిస్ట్ అవుతున్నట్టంటే బికాస్ ఆఫ్ హిస్ ఈగో. వాటిలో ఈగో అంటున్నది పనిచేస్తుంది కాబట్టి వాడు ఎగ్జిస్ట్ అవుతున్నాడు జీవుడు. ఈగో లేదనుకోండి, ఇట్స్ ఓన్లీ బాడీ అంతే. కనుక వాటిలో ఈగో అంటున్నది పనిచేస్తుంది కాబట్టి ఆ ఈగోగా ఉంటున్నది ఎవరుట అంటే ఆ విష్ణువే దిగి వచ్చాడు ప్రతి జీవుడిలోనూ ఈగోగా. అందరిలోనూ ఈగోగా ఉంటున్నది ఎవరు అంటే విష్ణువే. కనుక ఆ విష్ణువుని స్తుతించుతున్నాను. కనుక మనం స్తుతించడం అంటే ఏమంటే ప్రతి వాడిలో ఉన్నటువంటి జీవత్వమును మనం చూస్తూ మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. వాడి ద్వారా వ్యక్తమవుతున్నది విష్ణువే. విష్ణువు అందు గురించి మనకి ఈగో మనం చెప్పేటువంటి దాన్ని సెకండ్ ఆస్పెక్ట్గా చెప్తాం. మనకి మాస్టర్ జవల్పూర్ గారి బుక్స్లో దాన్ని సెకండ్ ఆస్పెక్ట్గా మనకు పరిచయం చేస్తారండి. అదే ప్రతి జీవుడిలో ఉన్నటువంటి జీవత్వం, అది విష్ణు ఆస్పెక్ట్. కనుక విష్ణు అనేటువంటి వాడు సెకండ్ ఆస్పెక్ట్గా దాన్ని సెకండ్ లోగోస్ అని కూడా అంటారు. సో సెకండ్ లోగోస్గా ఉన్నది విష్ణువు జీవుడిలో, దాన్ని ఏమన్నారు అంటే జీవత్వము. కనుక జీవత్వముగా ఉంటున్నది ఎవరిట అంటే విష్ణువే. అంటే ఆ ఆస్పెక్ట్ని విష్ణువు అని అన్నారు. అంటే టు గివ్ వన్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ విష్ణు. ఆ జీవుడుగా ప్రతి జీవుడిలోనూ వ్యక్తమవుతున్నటువంటి తత్వానికి చెప్పినటువంటి పదం ఏమిటంటే విష్ణువు. ఇక్కడ కనుక విష్ణువుగా జీవత్వముగా గ్రహించి స్తుతించుతున్నాను. గ్రహిస్తున్నామా లేదా? మనం గ్రహించుతూ ఉండాలి. అంటే గ్రహించడం అంటే మనం ఇతరులతో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు వాడిలో ఉన్నటువంటి జీవత్వమును మనం గుర్తెరిగి మనం వాడితో మాట్లాడాలి. మనం మర్చిపోతుంటాం. ఎందుకు అంటే వాడి యొక్క యాక్టివిటీస్ చేత వాడి యొక్క స్వభావం అన్నటువంటిది నిన్ను మరుపు కలిగిస్తుంటుంది. ఇతరుల జీవుల్లో ఉన్నటువంటి స్వభావం నిన్ను ఏం చేస్తుందంటే వాడిలో జీవత్వముగా ఉన్నది విష్ణువే అన్నటువంటిది నువ్వు మర్చిపోయేటట్టుగా చేస్తుంటున్నాను. నువ్వు మర్చిపోతావా లేదా అన్నంతగా వాడిలో ఉన్నటువంటి స్వభావం నిన్ను అనేక రకాలైనటువంటి పరీక్షల్లో నిన్ను పెట్టేస్తుంటుంది. ఎంత మనం విష్ణు సూక్తులు చదువుకుని బుక్ మూసేటట్టుగా యోగానంద్ అనేస్తాం అంతే. ఇతరుల్లో ఉన్నటువంటి జీవత్వమును మనం గుర్తెరిగి మనం మాట్లాడగలగటం అన్నటువంటి దానికి చాలా సాధన చేసుకోవాలి. అంటే ప్రతి నిమిషము మనం ఆ సాధనలో ఉంటుండాలి. అంటే సాధనలో ఉంటున్నాం అంటే సైకిల్ తొక్కుతున్నాం అని గుర్తుంది అనుకోండి, వాడు సైకిల్ ఎంతసేపు తొక్కగలడు? ఎక్కువసేపు తొక్కలేడు. సైకిల్ తొక్కుతున్నాం అనేటువంటిది మర్చిపోయి సైకిల్ తొక్కడం అనేటువంటిది ఎలా అయితే చేస్తామో ఆ స్థితిలో గడిపాలి. అప్పుడు ఎప్పుడు విష్ణువే ఉంటాడు మనతోటి, అంతే. చాలా బాగుంటుంది అది. ఇప్పుడు విష్ణువే. విష్ణువు లేని స్థితి ఉండదు. అంటే విష్ణువు లేని స్థితి లేదు కాబట్టి వాడు ఎప్పుడు పూజ చేసుకుంటూ కూర్చుంటాడంటే అక్కర్లేదు. వాడు బిజినెస్ చేస్తాడు, వాడు అన్ని యాక్టివిటీస్ చేస్తాడు, అంతా చేస్తాడు. కానీ విష్ణువుని ఎరిగి వాడు వర్తిస్తూ ఉంటాడు. అది స్తుతించుచున్నాను. వక్రము లేని సూర్య కిరణముల మార్గములే దాన్ని రక్షించుచుండును. సో ఈ విధముగా నీలో ఇది మేల్కొనాలి అంటే దానికి కారణం సూర్యుడే అని చెప్తున్నాను. ఎందుకంటే నీలో ఎప్పుడూ కూడా అది అలా వెలిగి ఉండాలి. ఆ స్థితి ఏమిటి వెలిగి ఉండాలి? ఇతరుల జీవుల్లో జీవత్వముగా ఉన్నది విష్ణువే, దాన్నే సూర్యుడు అన్నారు. ప్రతి జీవుడిలోనూ ఈగోగా ఉన్నది సూర్యుడే. ఎందుకంటే సూర్యుడిని సెకండ్ ఆస్పెక్ట్గా మనకు చెప్తాం. పైన సూర్యుడు ఫస్ట్ ఆస్పెక్ట్, కాస్మిక్ సన్ అంట ఆయన్ని. సెకండ్ సూర్యుడు అన్నారు. ఎందుకు మరి విష్ణు తర్వాత ఇక్కడ సూర్యుడిని తెచ్చేసారు అంటే సూర్యుడిని సెకండ్ ఆస్పెక్ట్గా చెప్తాం అన్నమాట. తర్వాత భూమి అనేటువంటి థర్డ్ ఆస్పెక్ట్ కదా, దాన్ని ఫిజికల్ బాడీ, ఇది థర్డ్ ఆస్పెక్ట్గా చెప్తాం. అందు గురించి విష్ణు తర్వాత సూర్యుడిని మనకి చెప్పారు అక్కడ వెంటనే. మనలో సూర్యుడు అన్నటువంటి వాడు పనిచేస్తున్నాడు కాబట్టి మనలో జీవత్వము అన్నటువంటిది ఉంది. లైఫ్ అన్నటువంటిది ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు పాసిబుల్ ఉందంటే సూర్యుడు మనలో ఉన్నాడు కాబట్టి. కనుక సూర్యుడి యొక్క కిరణములో వంకర టింకర్లుగా రావట్లేదు కదా, స్ట్రైట్ లైన్స్. ఇది రేస్ ఎలా పడుతున్నాయి? స్ట్రైట్గా వస్తున్నాయి. అంటే వంకర టింకర్లుగా అంటే నిజానికి స్ట్రైట్గా కనబడుతున్నాయి కానీ బట్ లైట్ ఈజ్ ఇన్ వేవ్ ఫామ్ కదా. లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది? ఇట్ ట్రావెల్స్ ఇన్ వేవ్ ఫామ్ బట్ ఇట్ అపియర్స్ యాజ్ స్ట్రైట్ లైన్స్ కదా.
కానీ ఇక్కడ వంకర టింకర్లుగా లేకుండా స్ట్రైట్గా వస్తోంది అంటే అది అర్థం. ఇక్కడ నీకు స్ట్రైట్ లైన్స్, బట్ ఇట్ విల్ బి ఇన్ వేవ్ ఫామ్, అంటే ఒకే డైరెక్షన్లో వేవ్ వెళ్తుంటుంది. కాసేపు ఇటు వెళ్ళి ఇటు తిరిగి ఇటు ఉండదు కదా. అంటే కాసేపు మర్చిపోవడం, కాసేపు గుర్తుంచుకోవడం, కాసేపు మర్చిపోవడం, ఇలా ఉండదు. సూర్యుడు జీవత్వము అన్నటువంటిది ప్రసాదించేవాడు సూర్యుడు. కనుక సకల జీవుల్లోని జీవత్వముగా వెలుగుతూ ఉన్నటువంటి వాడు సూర్యుడు. అందరిలోనూ సూర్యుడు అనేవాడు పనిచేస్తున్నాడు కాబట్టి వాడిలో లైఫ్ అన్నటువంటిది ఉంది. అందుకే లైఫ్ ఆస్పెక్ట్ వాడిలో పనిచేస్తుంది కాబట్టి వాడు ఎగ్జిస్ట్ అవుతున్నాడు. కనుక ఎగ్జిస్టెన్స్కి పాసిబిలిటీగా వర్తిస్తున్నటువంటి వాడు సూర్యుడు. కనుక ఆ సూర్యుడి వలన జీవత్వము అన్నటువంటిది జీవుడిలో పనిచేస్తుంది. కనుక అంటే మనం ఎక్కువ సైంటిఫిక్గా వెళితేనే మనం అంతర్యాన్ని మనం బాగా దర్శించగలుగుతాం. లెట్ us గో యాజ్ సైన్స్. ఇదంతా కూడా సైంటిఫిక్గా చెప్పేటువంటిది, కానీ ఇదంతా మీరు నమ్మేయండి అంటుండే చెప్తున్నది కదా. ప్రతి జీవుల్లోనూ హార్ట్ అన్నటువంటిది కొట్టుకుంటుందని మనం వింటున్నాం కదా. ఆ హార్ట్ పల్సేషన్ అవుతోంది, హార్ట్ నుంచి బ్లడ్ అంతా వెళుతోంది బాడీకి. కనుక ఆ రకమైనటువంటి ప్రిన్సిపల్ ఎక్కడ ఉంది? సో ఒక కేంద్రం నుంచి పరిధికి చేరుట అటువంటిదే సూర్యుడు యొక్క ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని సన్ అని అన్నారు. కనుక ఆ ప్రిన్సిపల్ మనలో పనిచేస్తుంది. దేనివల్ల పనిచేస్తుందంటే లోపల ఒక కాన్షియస్నెస్ అంటే ఒకటి. దానివల్ల హార్ట్లో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం బాడీ అంతా వెళ్తాం, లంగ్స్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం బాడీ అంతా వెళ్తాం. ఈ రకంగా మొత్తం బాడీ అంతా అది డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టుగా చేస్తుంది కదా. దాన్నే సూర్యుడు అన్నారు. కనుక సూర్యుడు వలన ఇది దాన్ని రక్షించుచుండును, మార్గములే వాడిని రక్షించుండును. ఆ సూర్యునకు ఆ మార్గమున్న 3 దారులుగా దిగివచ్చి వేగములే తన మార్గములు కాగా విష్ణువు జీవులను రక్షించున్నాడు. ఆ మార్గమున 3 దారులుగా దిగివచ్చి, ఇది 3 దారులుగా దిగివచ్చింది. ఇట్ డిసెండెడ్ యాజ్ 3 ఫ్రమ్ 1 to 3. ఒకటే 3గా దిగి వచ్చింది. అంటే ఏమిటి 3 అంటే ఒకటే ఉన్నటువంటిది, ఒకటే ఒక ప్రిన్సిపల్. సో మొత్తానికి ఆ ప్రిన్సిపల్లే 3గా దిగి వచ్చింది. దాన్నే సత్వము, రజస్సు, తమస్సు, దాన్నే భూర్భువస్సువః అని 3 లోకాలుగా చెప్పారు. దాన్నే ఫైర్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్. కనుక ఈ 3గా చెప్పబడుతూ ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకే ఒక తత్వం నుంచి 3గా దిగి వచ్చింది. దాన్నే త్రయీ విద్య అని చెప్తారు. అంటే ఏదైనా సరే 3గా వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా, గమనించండి మీరు. సృష్టి అనేటువంటిది 3గా దిగి వచ్చింది. కాలం అనేటువంటిది 3గా విభజింపబడింది. చోటు అనేటువంటిది 3గా విభజింపబడింది. అలా ప్రతిది కూడా 3గా విభజింపబడుతుంది. తల్లి, తండ్రి, కుమారుడు. కాలం కూడా 3, భూతము, వర్తమానము, భవిష్యత్తు. చోటు కూడా 3గా విభజింపబడింది. ఇలా అన్నీ కూడా 3గా వస్తున్నాయి సృష్టిలోకి. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒకే ఒక స్థితి నుంచి 3గా వచ్చాయి. దాన్నే విల్ ఆస్పెక్ట్ అన్నాం, దాన్నే లవ్ ఆస్పెక్ట్ అంటాం, దాన్నే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని చెప్తాం. ఈ 3గా సృష్టిలో ఈ 3గా పనిచేస్తున్నటువంటివి ఉన్నటువంటివి ఏమిటంటే 3గా ఉన్నటువంటివి ఒకే ఒక దాంట్లో నుంచి 3గా వచ్చాయి ఇవన్నీ కూడా. కనుక ఈ 3గా ఏర్పడుటకు కారణంగా ఉన్నది ఒకటే, అదే 3గా దిగి వచ్చింది. సృష్టిలో ప్రతిదీ కూడా మనం గమనించాలి బాగా. ప్రతి దానికి కూడా 3 ఆస్పెక్ట్ ఉంది. అణువులో కూడా 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లోనూ ఈ 3 ఆస్పెక్ట్స్ అన్నటువంటి పనిచేస్తున్నాయి. సో ఈ 3 ఆస్పెక్ట్స్గా ఉంటూ ఉన్నటువంటిది ఇదంతా కూడా ఒకే ఒక స్టేట్లో నుంచి 3గా దిగి వచ్చింది. కనుక 3 దారులుగా దిగివచ్చి వేగములే తన మార్గములు కాగా, వేగములే తన మార్గములు అంటే వేగము అంటే ఏమిటి? వాట్ డస్ స్పీడ్ ఇండికేట్స్? వేగమే తన మార్గము అంటే ఏమిటంటే విష్ణు యొక్క తత్వం అంతా కూడా వేగముతో కూడినటువంటి తత్వం. సూర్యుడి యొక్క వెలుగు వేగముతో కూడినటువంటి తత్వం.
కనుక వెలుగు అనేటువంటిది సూర్యోదయం ఇంకా అయిందండి, ఇప్పుడే సూర్యుడు బయలుదేరాడు వస్తున్నాడండి, వచ్చేస్తాడు మీ ఊరికి ఇంకో గంటలో, ఇలా ఉండదు కదా మనకి. కనుక అది వేగమే వాళ్ళ తత్వముగా కలిగినటువంటి దాన్ని విష్ణువు అన్నారు. వేగముగిలే తన మార్గములు కాగా విష్ణువు జీవులను రక్షించుచున్నాడు. కనుక ఆ విధముగా వేగమే తన మార్గముగా జీవులను రక్షించుచున్నాడు. అందు గురించి మనకి ఎప్పుడైనా సరే మనం ప్రార్థన మొదలు పెడితే ప్రార్థన అయ్యే టైంలో వస్తానులే, అయిపోయే టైంలో ఎప్పుడప్పుడు వస్తానులే అన్నట్టుగా ఉండదు. నామం ఉచ్చరించగానే ప్రత్యక్షం అయిపోతాడు. ఇప్పుడు ఫోన్ బిజీగా ఉన్నాయి, నేను లైన్ బిజీగా ఉంది, వస్తుందా? ఆయన నామాన్ని ఉచ్చరిస్తే లైన్ బిజీ అని వస్తుంది, మనకి రాదు. అది ఎలా అయితే రాదో, ఎందుకంటే వేగము, మనం కూడా వేగముగా ఉండాలి ఎప్పుడైనా సరే. వేగముగా ఉండడం అంటే స్పీడ్గా వేదం చదివేమని కదా అర్థం. మనం పనులు చేయటంలో ఆ విధముగా ఉంటూ ఉండాలి. అంటే ఇచ్చినటువంటి పని మనం ఎలాగ చేద్దాంలే, ఏదైనా లేదా మనలో ఒక సంకల్పం వస్తే దాన్ని వెంటనే మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది వేగము అంటే. వేగము అన్నటువంటిది ఎక్కడ తెలియబడుతుందంటే, చేయవలసినటువంటి పని ఎప్పుడైతే మనకి తెలియబడిందో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వెంటనే తీసుకెళ్ళాలి. అది వేగము. ఎప్పుడైతే తెలిసినటువంటి దాన్ని వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు అక్కడ విష్ణు ఉంటాడు. ఇచ్చినటువంటి పనిని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం. అది కాదు సార్, మీరు నెలలోపు అడుగుతున్నారు కదా, ఏప్రిల్ 10th అడుగుతున్నారు కదా, నేను ఏప్రిల్ 8th కూర్చొని నేను చదివేసి నేను చెప్తాగా, మీకు మీరు టెన్షన్ పడకండి అంటుంటే అందులో వేగం లేడు, అందులో విష్ణు ఉండడు. సూక్తం ఉంటుంది కానీ విష్ణు ఉండడు. విష్ణు సూక్తం అంటే వేగం. ఏ రోజు నేర్చుకున్నటువంటి పాఠం ఆ రోజు వచ్చేయడం విష్ణువు. ఆ రకంగా విష్ణువు వేగముతో కూడినటువంటి వాడు. చెప్పినటువంటి పనిని వెంటనే ఆచరించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. విష్ణు అనుగ్రహం ఉన్నటువంటి వాడు. ఏది తెలిస్తే అది ఆచరించుకుంటూ వెళ్ళిపోవడమే. ఆచరించలేని మనకు ఎప్పుడు చెప్పరు, బాగా గుర్తుంచుకోండి. లైఫ్లో మన పెద్దలు మహానుభావులు వీళ్ళందరూ ఇన్ని పుస్తకాల్లో మనకి ఇచ్చింది ఏంటంటే, మనం చేయలేనివి ఎప్పుడు వాళ్ళ పుస్తకాల్లో రాసి మనం చేయలేము, మనం చేయలేకపోతున్నాం అన్నటువంటి దృష్టి మనకు కల్పించరు. మనం చేయగలం. ఏబిసిడీలు వాడు రాయగలడు కాబట్టి వాడి స్టేజ్కి ఏబిసిడీలు చెప్పారు, మన స్టేజ్కి ఈ టెక్స్ట్ బుక్లు పెట్టారు. అది ఎట్లాగో ఇది కూడా అట్లా అన్నమాట. అందుగురించి చేయుట అంటుండేదే కర్తవ్య నిర్వహణమే ప్రధానం, కానీ చేయలేకుండా ఊరుకోవడం, తర్వాత చేద్దాంలేండి, ఏమైందండి, కంగారేమైందండి కాదు. సూర్యుడు వెలుగుకి ఎలా అయితే ఆలస్యం లేదో, సూర్యుడు వెలుగు ఎప్పుడైతే కనుక ప్రశాంతంగా వస్తూ ఉంటుందో దానికి ఒక రిథమిక్గా వస్తుంది. వేగం అంటే కనుక దానికి స్పీడ్ అంటే ఏమంటే, నేను కాసేపు 10 కిలోమీటర్ల స్పీడు, కాసేపు 2 కిలోమీటర్ల స్పీడ్ అంటే అది కాదు పద్ధతి. ఎప్పుడు కూడా రిథమిక్గా ఉంటుంటుంది లైఫ్ కూడా. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. దాన్నే మనకి ఏమని చెప్తున్నా, ఇంద్రియములకు అధిపతి యొక్క ఇంద్రుడు, అంతర్యామి యొక్క విష్ణువు తమ తమ పుంస్తమును సమన్వయించి జీవుని పురుషత్వముగా రూపొందుచున్నారు. దాన్నే మ్యాన్ అనేటువంటి వాడు దేని చేత చేయబడుతున్నాడు అంటే, విష్ణువు ఇంద్రుడు వీళ్ళిద్దరి చేత మ్యాన్ అనేటువంటి వాడు తయారవుతున్నాడు భూమి మీద. కనుక మ్యాన్ అనేటువంటి వాడు ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి విష్ణువు, ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వీళ్ళిద్దరు ఉంటూ ఉండడం చేత మ్యాన్ అనేటువంటి వాడు ఎగ్జిస్ట్ అవుతున్నాడు. దాన్ని అపాక్రములైన సూర్యకిరణములే రక్షణ మార్గములు ఏర్పరచు జీవుడిని సృష్టించినవి. ఇట్లు 3 అడుగుల్లో 3 మార్గములుగా దిగివచ్చి వేగవంతములైన గ్రహముల కక్షల్లో గ్రహ గమనమే తన గమనముగా దిగివచ్చి విష్ణువే జీవులుగా జీవించున్నాడు. గ్రహ గమనములే అది 3 కక్షల్లో గ్రహ గమనమే తన గమనముగా. గ్రహ గమనమే తన గమనము అంటే ఏమిటి? ఈ గ్రహములు ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చినటువంటి దాన్ని 3 ఆస్పెక్ట్ మన జీవుడుగా చెప్పుకున్నటువంటిదే గ్రహములు అన్నారు. గ్రహ గమనములే తన గమనము. ఇంకా జీవుడిలో జీవత్వము, గ్రహముల్లో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహముల గమనములో చెప్తారు. గ్రహములో కూడా ఒక ఈగో పనిచేస్తుంటుంది. గ్రహములు అంటే పూర్ణ ఇట్ ఇస్ ఒక ఏదో బాల్ దట్ ఈస్ మూవింగ్ అరౌండ్ సన్ అని అలా మనం చాలా పూర్ ఐడియా మన సైన్స్కి. ఏవో బాల్స్ లాంటివి తిరుగుతున్నాయి సూర్యుడి చుట్టూతా, అలా కాదు, అలా అనుకోకండి. ఇప్పుడు మన మైండ్కి అందనటువంటి స్థితుల్లో అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ లివింగ్లో ఉంటుంది.
4th ఫ్లోర్లో ఉన్నటువంటి వాడి గురించి ఫస్ట్ ఫ్లోర్లో కూర్చుని మనం వాడి గురించి కథ రాసేస్తాను అంటే వాడిని అసలు చూడని కూడా చూడలేదు నువ్వు. 4th ఫ్లోర్లో తలుపులు తీసున్నాయి కదా అని వాళ్ళ గురించి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవన్నీ ఇక్కడ రాసేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అది ఎట్లా కరెక్ట్ కాదు? మార్స్ ఇలాంటిది, జూపిటర్ అలాంటి వాడు, ఇలా రాసేసుకోవడం తప్పు. ఆ గ్రహముల్ని సైంటిఫిక్గా మీరు దర్శించండి. అప్పుడు వాటి గురించి ఎందుకంటే మనకు వేదాల్లోనూ జ్యోతిషంలోనూ అవన్నీ ఇచ్చారు. వాటిని ఏ విధంగా చెప్పారంటే అవి కూడా 7 స్థితుల్లో ఉంటుంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క స్థితిలో ఉంటుంటుంది. అవి ఉన్నటువంటి స్థితుల్లో వాటిని దర్శించగలగాలి. అప్పుడు వాటి యొక్క విషయములు ఏంటనేటువంటి మనకు తెలుస్తాయి. కనుక గ్రహముల్లో పనిచేస్తున్నటువంటి ఈగోని హెవెన్లీ మ్యాన్ అంటారు. మనకి జ్వాల్కుల్ గారి గ్రంథాల్లో హెవెన్లీ మ్యాన్ అని రాస్తారు. వాటిలో పనిచేస్తున్నటువంటి ఈగో, మనలో పనిచేస్తున్నటువంటి ఈగోని మనం ఈగో అని రాస్తాం. వాటిలో హెవెన్లీ మ్యాన్ అంటారు. అంటే వాటిలో ఏదైతే పనిచేస్తుందో అదే సకల జీవుల్లోనూ దిగి వచ్చినటువంటిది. స్కూల్ ప్రిన్సిపాల్ కింద మొత్తం పిల్లలందరూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఇప్పుడు వేరే బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అన్ని స్కూల్స్ వాళ్ళు చేరారు అనుకోండి. అప్పుడు ఈ మన సపోజ్ ఎక్స్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్, షీ రిప్రజెంట్స్ ద హోల్ స్కూల్. షీ విల్ బి ఆన్సరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ దట్ స్కూల్. అది ఎట్లాగో ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిప్రజెంట్ చేసేటువంటి వాడు ఆ హెవెన్లీ మ్యాన్. అట్లా కనుక హెవెన్లీ మ్యాన్ ఆర్ ఆ దానిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కూడా విష్ణువే. గ్రాముల గమనముగా దిగొచ్చుచున్నాడు అంటే అది ఆ రకంగా గమనము చేయడం అంటే జీవుల్లో జీవత్వం ఏమిటో గ్రాముల గమనం అటువంటిది. కనుక ఆ గమనముగా దిగి వచ్చినటువంటి వాడు విష్ణువే. ఆ విష్ణువు వేగవంతముగా అయి ఉంటున్నాడు. కనుక ఆ విధముగా తెలుసుకుంటాము గాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.